ఫ్లవర్ షేప్ లో భలే కట్ చేసి పెట్టారు. ఫ్లవర్ షేప్ లో ఇది అలాగే తిన్నా ఉంది. ఇది ఈజీగా ఇద్దరు సరిపోతుంది కదమ్మా. నీకు ఆన్లైన్ లేకపోతే కదమ్మా డబుల్ డబుల్ పేమెంటా? నచ్చిందా నీకు? నచ్చిందా? ఇలా ఉందేంట్రా బాబు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్కే ఫుడీ. ఈరోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉగాది రోజున కూడా నాన్ వెజ్ తింటే సంవత్సరం అంతా నాన్ వెజ్ తింటారని చెప్పి మా అమ్మ అయితే అందే. ఇది నిజమా కాదే ట్రై చేద్దామని అయితే వచ్చేసాం ఈ రోజు ఇక్కడికి. మా ఫ్రెండ్ అనమాట శివశంకర్ చెప్పాడు ఇక్కడ రెస్టారెంట్ లో రాజమండ్రిలో ఏది బాగుంటుంది అని అంటే స్టార్ దర్బార్ అని చెప్పని అన్నారు. ఇదే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఒక చికెన్ లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, ఇక్కడ దమ్ బిర్యానీ స్పెషల్ అంట. లాలీపాప్స్ నువ్వు ట్రై చేసావు ఇంత ముందు ఎప్పుడన్నా? ట్రై చేశాను. ఇంటర్వ్యూలో మాట్లాడినట్టు ట్రై చేశాను. ఇప్పుడు ట్రై చేశాను ప్రీవియస్ గా. మొన్న పండక్కి ఫ్రెండ్స్ తో వచ్చాం అనమాట. ఫుడ్ కూడా మంచి అంబియన్స్ గా మంచిగా ఉంది. ఫుడ్ కూడా ఏంటి బాబా అన్న ఇంకోసారి అందుకే నీకు తీసుకొచ్చిన. ఫుడ్ బాగుందా? అంబియన్స్ బాగుందా? ఫుడ్ బాగుంది, మంచిగా సర్వ్ చేశారు చక్కగా. నీకు ఫుడ్ ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వస్తానని ప్లాన్ చేసుకున్నాను. బయట నుంచి చూసాను, బయట నుంచి చూస్తే అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. మంచి ఉగాది రోజు కదా, దానితో లైటింగ్ లో పెట్టారు, ఫుల్ కలకలాడుతుంది. సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంది, హైజీన్ అనిపిస్తుంది. మరి ఫుడ్ మాత్రం ఎలా ఉందో చూడాలి ప్రెసెంట్ అయితే. ఎన్ని పీసెస్ అండి? 6 పీసెస్ కరెక్ట్గా సరిపోతాయి ముగ్గురు. తిన్నాక చెప్దాం. స్మెల్స్ అన్ని బాగానే ఉంటాయి, తిన్న తర్వాత టేస్ట్ మారిందంటేనే బాగా. థ్యాంక్ యూ. బాగోకపోతే రిటర్న్ చేస్తారా? బాగుంటుందంట. బాగుంటుంది అంటున్నారు. ఓకే. కుకుంబర్ని ఫ్లవర్ షేప్ లో భలే కట్ చేసి పెట్టారు. ఫ్లవర్ షేప్ లో ఇది అలాగే తిన్నామనుకో. పీస్ అయితే పెద్దది ఉంది. ఇది దీని కాస్ట్ వచ్చేసి 320 రూపీస్ పడింది కదా. 320 రూపీస్కి సైజు ఓకే. 6 పీసెస్ అయితే ఇచ్చారు. ముగ్గురికి కరెక్ట్గా 2 పీసెస్ అయితే వచ్చింది. ఫుల్ గ్రేవీతో బాగుంది. మంచి కుక్ అయింది. సెమీ గ్రేవీగా మంచిగా బాగుంది, టేస్టీగా ఉంది. సూపర్. నిమ్మకాయ వేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది దేనికన్నా. ఇదే కర్ణాటకలో బెంగళూరులో మనకి సలాడ్ అడిగితే కంపల్సరీ కీరా ఇస్తారనమాట. కంపల్సరీ ఇస్తారు. దాంతోపాటు ఆనియన్స్ ఇస్తారు. మనకి ఇక్కడ రాజమండ్రిలో ఆంధ్రాలో అలవాటు ఏంటంటే ఆనియన్స్ సలాడ్కి వాడతాం. సూపర్ ఉంది. బాగుందా? చాలా బాగుంది. దాని టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? నీకు నచ్చిందా లేదో చెప్పు. నీకోసమే తీసుకొచ్చాను బయటికి. తీరా నచ్చలేదన్నావు అనుకో, తిన్న తర్వాత బిల్ కట్టుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు చాలా పెద్ద ఆనియన్స్ అయితే ఇచ్చారు. మొత్తం ప్లేట్ నిండా అదే కనబడుతుంది నాకైతే. మొన్న ఎక్కడికి వెళ్ళాం? రెస్టారెంట్కి. స్వాగత్కి సరదాగానే 20 ఏంటిది పుల్కాలే, 20 పుల్కాలు ఆర్డర్ ఇచ్చి తినేసి, అది కాకుండా మళ్ళీ ఇంకో 10 ఆర్డర్ ఇచ్చాం అనమాట. మిగిలిన తీసుకుంటా అన్నాడు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, నాకు తెలియదు. కానీ ముగ్గురం సరదాగా 30 పుల్కాలు తినేసి ఒక స్టార్టర్, మళ్ళీ దాంట్లో బటర్ నాన్లు గట్ట ఆర్డర్ చేస్తాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 2 పీసులు వస్తాయా? తినేది ఏమి ఉండదు, కానీ పీస్ వేయలేదని చెప్పి గొడవాడతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మతో చెప్తుంది క్వాంటిటీ కూడా ఎంత ఉందో. పీస్ వేయలేదని చెప్తుంది మా అమ్మ దగ్గర. ఇప్పుడు చికెన్ పీస్ అనేది పీస్ ఏంటి ఉంటుంది.
ఒక బిర్యానీ ముగ్గురికి సరిపోయింది, ముగ్గురికి 3 ప్లేట్లు వచ్చింది. పీస్ దమ్ పీస్ ఇంత ఎవరన్నా తింటాడా? ఫుల్ మసాలా అంటే మసాలా అంటే మరి ఇది మరీ ముద్ద కింద కాదు, రైస్లో అక్కడక్కడ అంటుకుంటూ మసాలా బాగానే ఉంది. పీస్ సైజ్ కూడా చాలా పెద్దది, చాలా చాలా టెండర్గా కుక్ అయింది పీస్. ముక్క తీసుకుని ఒక ముద్దలో కలుపుకొని తిప్పుకునేది నోరు జరగట్లేదు. బాగుంది. మసాలా టచ్ అవుద్దు, స్ట్రాంగ్గా అంత స్పైసీ అనిపించట్లేదు కానీ మసాలా ఉంది కానీ అంత స్పైసీ అనిపించట్లేదు. లైట్ ఫ్లేవర్తో తీసుకొని చాలా టెండర్గా కుక్ అయింది, చాలా బాగుంది. కలుపుకుంది ఏంటంటే చాలా బాగుంది. 4.5 out of 5. ఆనియన్ ట్రై చేయి బ్రో. ఆనియన్లో నిమ్మకాయ పిండుకొని బిర్యానీలో అలా బిర్యానీ ముక్క ఎవరు తిన్నాక అలా కలుపుకుందంటే టేస్ట్ ఎదిరిపోద్దా. బాబా సూపర్. దమ్ చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. పీస్ పడలేదా నీకు? ఇప్పుడు ఇంటికి వెళ్ళి కంప్లీట్ చేస్తావు ఏంటి నా మీద? సరే నచ్చిందా నీకు? నచ్చిందా? పీస్ వేయలేదు, అయ్యయ్యో. మొత్తం అన్ని ఫోర్క్లో పెట్టారు, స్పూన్లు లేవు. ఎలా వేసుకుందామని చొమ్ము దొంపుకున్నట్టు ఒప్పుకోవాలి ఇటు. ఇప్పుడు అలా ఒప్పుకోలేము. ఎలా ఇప్పుడు అదే అమ్మా ఇదేంటిది అన్నం చూడండి అయ్యా, ఎవరన్నా మార్చండి అయ్యా బాబుది. ఇంకెలా తీసుకొని ఇలా వేసుకోలేము. ఇంకా ఇలాగా అది గ్రేవీ కాదురా, కట్ట. ఇది గ్రేవీ. నేను ఇప్పుడు వేసుకుంది గ్రేవీ. కట్ట ట్రై చేద్దాం. కాదు ఇదనే వేసుకున్నాను నేను. లేదు అది వేసుకున్నావు, నువ్వే మర్చిపోయావా? ఏ వేసుకున్నాను కూడా తెలియట్లేదు. బాగుంది, నిజంగా బాగుంది. కట్ట కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఆనియన్స్ చెప్పచ్చు కదా. ఇది ఆనియన్స్ అడగడం ఇది 3ోసారి. ఆవిడ వచ్చి ఆనియన్స్ అడుగుతుంటే ఆవిడ చూసి నవ్వు వెళ్ళిపోయింది అనమాట. ఇది బిర్యానీ తినడానికి వచ్చాడు, ఆనియన్స్ తినడానికి వచ్చాడు కూడా తెలియట్లేదు. ఆవిడ మళ్ళీ తీసుకొస్తుంది ఆవిడ అడుగు. థ్యాంక్ యూ. బిర్యానీ తినడానికి వచ్చాడు, ఆనియన్స్ తినడానికి వచ్చాడు. బిర్యానీకి ఆనియన్ లేకపోతే అదే కదమ్మా, డబుల్ పేమెంటా? ఏ దగ్గర నుంచి వసూలు చేయండి. మామయ్య సార్ ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తాను ఆనియన్స్. ఇంత టాలెంటెడ్ రెస్టారెంట్ కి కావాలంటే చాక్ తీసుకొచ్చి కట్ చేసుకుందాం. ఎందుకు పీసెస్ కట్ చేసి తెచ్చుకుంటాడు బాక్స్ వేసి తెచ్చుకుంటాను. ఇది ఈజీగా ఇద్దరు సరిపోతుంది కదా. బ్యాక్ టు బిర్యానీ. మొగలో బిర్యానీ వచ్చింది, క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చేసారు. మాకు ఆ దమ్ బిర్యానీకే ఫుల్ అయిపోయింది కడుపు అయితే. నాకైతే ఫుల్ అయిపోయింది. మరి నీకు ఎలా ఉందో తెలియదు. చాలా ఫుల్ అయిపోయింది. ఆ ప్లేట్ కూడా కదలట్లేదు మోస్ట్లీ. నాకు నవ్వు వచ్చేస్తుంది. ఆగట్లేదు. ఇటు బిర్యానీ కన్నా ఇప్పటికీ 3 ప్లేట్లు ఉండిపోతున్నాడు. ఆవిడ వచ్చి బిల్లు అయిపోయిన ఉంటుంది. ప్లేట్ నిండా ఉల్లిపాయ చల్లేసాడు. ఓకే, పీసెస్ అయితే మాత్రం చాలా ఎక్కువ వచ్చినాయి. రైస్ కూడా చాలా డ్రై అంటే పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉందో. బాగుంది. 2 గుడ్ అని చెప్పలేము కానీ బాగుంది. ఎందుకంటే స్ప్రైట్ తాగడం వల్ల నోటికి ఏం తెలియట్లేదు టేస్ట్, కానీ బాగానే ఉంది. కానీ ఒకటి మాత్రం ఇది, డబ్బులకి క్వాంటిటీ చాలా ఎక్కువ రెస్టారెంట్లో.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగున్నాయి, అన్ని కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. క్వాంటిటీ కూడా ఎక్కువ. ఫ్యామిలీతో వచ్చి డైనింగ్కి ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ ఉంటుంది ఈ రెస్టారెంట్. స్టార్ దర్బా. ఓవరాల్ గా ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అంబియన్స్ కానీ ఫుడ్ కానీ ప్రైస్ కి తగ్గ క్వాంటిటీ అయితే ఉంది. నాకైతే నచ్చింది. మాకైతే ఒక్క బిర్యానీకి ఫుల్ అయిపోయింది. బాగా పార్సల్ తీసేసుకున్నాను మీద అయితే ఇంకా తినలేక. 2 బిర్యానీలు చెప్పాం కానీ హాట్ ప్యాక్ ఎంత ఉంది అంత ఎవడన్నా తింటాడా? ఎవరైనా తినగలదా? అదే కదా. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్. ఇంతకీ వెళ్ళిపోతున్నాం. అడ్రస్ ఎక్కడో చెప్పలేదు కదా? అవును, అడ్రస్ ఎందుకు ఎక్కడ? అడ్రస్ జైన్ రోడ్ డౌన్ లో దిగిన తర్వాత రైట్ సైడ్ మనకి స్టార్ దర్బార్ గ్రాండ్ అని ఉంటుంది. ఇటు నుంచి కాంప్లెక్స్కి వెళ్ళే రూట్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది. మర్చిపోకుండా మీరు ట్రై చేయండి. ఎంజాయ్.